సో గాయ్స్, ఇప్పుడు నేను ముంగడికి ఎందుకు వచ్చిన అంటే ఒక ప్యూర్ ఫ్యామిలీ గురించి చెప్తా స్టోరీ. సో ఇనురి నా కోసం ఒక 10 minutes టైం అయితే కేటాయించురి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. సో ఇప్పుడు స్టోరీ వచ్చేసి ఏంటంటే గాయ్స్, ఒక ప్యూర్ ఫ్యామిలీ, పేద కుటుంబం. ఎట్లా అంటే వాళ్ళు ఒకరోజు వర్క్ చేయకపోతే వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఇల్లు కూడా గడవదు. సో అలాంటి ఫ్యామిలీకి ఒక 6 లక్షల అప్పు ఉండే. అయితే 6 లక్షల అప్పు ఉంటే అప్పులో రోజు వచ్చి తిట్టిపోవడం చేయడం. సో అట్లా జరిగింది. అయితే అలా కొడుకున్నాడు, ఇని అమ్మ ఏంద్ర ఇజ్జత్ అంతా పోతుంది అనేసి ఏమైంది, ఒకరోజు ఇట్లనే బయటికి పోయి పురుగుల మంద చచ్చిపోయాను. బ్రో, నువ్వు చచ్చిపోయినందుకు నీ అప్పు అయితే తీరలే కదా. నువ్వు చచ్చిపోయినందుకు నీ అప్పు కొంచెం పెరిగింది, తగ్గలే, కొంచెం పెరిగింది. సో నేను చెప్పేది ఏంది, అప్పులనే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంటుంది బ్రదర్. కాకపోతే అప్పులు నేను సావడం కన్నా నిలబడి ఎదుర్కొంటేనే దాన్ని విజయం మనం సాధించినట్టు అంటారు. అప్పులనే ప్రతి ఒక్కరికి ఉంటాయి బ్రదర్, నాకున్నాయి, అందరికి ఉంటాయి అప్పులు. కాకపోతే నిలబడి తీర్చుకుంటేనే దానికి ఒక విజయం ఉంటుంది. అంతేగాని ఇట్లా పురుగుల మందు పోయి సస్తే నువ్వు చచ్చిపోయినావు, అప్పు అయితే తీరలే కదా. ఎట్లున్న అప్పు అట్లే ఉంది. నీకేమొచ్చింది అలా? ఏం రాలే, నీ ప్రాణానికి నువ్వేమని. సో గాయ్స్, చేసే ముందు కొంచెం ఆలోచించుకొని స్టెప్ వేసి ఆలోచించుకొని వేయండి. ఓకేనా? నేను తప్పు మాట్లాడితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? రైట్.